నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్. దేశంలోనే రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. నీరుగుట్టవారిపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నందు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని రైతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ వెల్లడి. పిఐఎన్టీ కాలనీ నందు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన చైర్పర్సన్. దేశంలోనే రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు పట్నంలోని టమాటో మార్కెట్ యార్డ్ నందు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, తహసీల్దార్ శ్రీనివాసులు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అండగా నిలిస్తే నేడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని కొనియాడారు. సార్ కొంచెం ఆపరేషన్ చేయలేనా అది ఎంత సార్ ముస్లో గట్టి కట్టెలు తీసేది కొంచెం గిట్టి సాక్షి చేసుకుంటారు. ఏదైతే ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టిన సంతోషంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు రాష్ట్రం మొత్తం యావత్ ప్రపంచం కూడా పండగ వాతావరణం, ప్రజలందరూ ఆయన మనలో లేకపోయినా మన గుండెల్లో ఎప్పుడు ఉండిపోతారని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన జయంతి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ మొత్తం 170 నియోజకవర్గాల్లో ఒక అగ్రికల్చర్ ల్యాబ్ అని పెట్టాలని చెప్పి ఏదైతే రైతులకి నాణ్యంగా అన్ని టెస్టులు, ఫెర్టిలైజర్స్ కానీ ఏది కూడా కానీ టెస్ట్ చేసుకుంటూ ఏదైతే ప్రజల గురించి మంచిగా ఈ తప్పుడు ఫెర్టిలైజర్స్, డూప్లికేట్ ఫెర్టిలైజర్స్ అన్నీ వచ్చి యూజ్ చేసి ఈ కూరగాయలకు అందరికీ మళ్ళీ అది ప్రజల్లోకి ఇన్ఫెక్షన్ అవుతాయి. కాబట్టి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 170 నియోజకవర్గాల్లో కూడా ఈ ల్యాబులు పెట్టి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఏదైతే దివంగత రాజశేఖర రెడ్డి గారు రైతుకు పక్షపాతిగా ఉన్నారో అదే బాటలో, అదే మాటలో, అదే ఎత్తున ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పోతున్నారు. దయచేసి రైతులందరికీ నేను ప్రత్యేకంగా రైతుల తరపున నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే జరిగే కాలంలో కూడా, రాబోయే కాలంలో కూడా, జరగబోయే కాలంలో కూడా
ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడలేదు, చూడమని కూడా మీరు దయచేసి ఆలోచించాల్సి ఉంది. ఏదైతే రైతులకు ఏ సమస్యలు ఉన్నాయో రైతులే ఈ ప్రభుత్వానికి వెన్నెముక్క లాంటివారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ముందుకు తీసుకుని పోయి కార్యక్రమం చేస్తాం. తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు, అలాగే పురుగు మందులు, అలాగే బయో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పరీక్ష చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రైతు సోదరులకి ఉచితంగా కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కావాలంటే మనకు ఈవెన్ రైతు భరోసా కేంద్రాల్లో పెట్టేటువంటి ఎరువులన్నీ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ హోలోగ్రామ్ అది స్టాంప్ వేసి ఆ క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతనే రైతులకి నాణ్యమైనటువంటి సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా రైతు సోదరులకి అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఈ యొక్క ప్రతి నియోజకవర్గంలో కూడా గతంలో పోల్చుకుంటే ఎప్పుడు మనకు రాష్ట్రం మొత్తం మీద 2-3 ల్యాబొరేటరీలు ఉండేవి. మనకు ఈ గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులు ఎందు సిద్ధంగా ఉండడం వల్ల ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి ల్యాబ్ను పెట్టి రైతులకి నాణ్యమైనటువంటి ఈ వనరులన్నీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని రైతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ తెలియజేశారు. నేడు పట్టణంలోని పిఎన్టీ కాలనీ నందు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను చైర్పర్సన్ పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, డిఈ మహేష్, కౌన్సిలర్లు రజని, గిరిజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన మరణం తర్వాత ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆయన వెన్నంటి ఉండి మరో 30 సంవత్సరాలు ఆయన్నే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. जोहार जोहार वयस्सार जोहार जोहार वयस्सार प्लेट ఓకేగా ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. దీన్ని రైతు దినోత్సవంగా కూడా ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రైతుల పక్షపాతి. ఎందుకంటే ఎప్పుడు వ్యవసాయం మీద ఆయన ఆలోచన ఎప్పుడు. ఎందుకంటే వ్యవసాయం ఎంత చేయగలిగితే అంత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కష్టపడి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ముందుకు పోయి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. దీంట్లో మొదటిగా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడము, తర్వాత రుణాలు మాఫీ చేయడము, విత్తనాలు సబ్సిడీకి ఇవ్వడము, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఇలా అనేక రకాలుగా మన రైతులకి అండగా ఉంటూ వ్యవసాయం అభివృద్ధి బాటలు తీసుకుపోవాలనేది ఆయన ధ్యేయం. అంతేకాకుండా రైతుల కోసము రైతు మార్కెట్లు కూడా గిట్టుబాటు ధర కల్పించడానికి ఏర్పాటు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి పథకాలు మనం తెస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది, వీళ్ళ అభివృద్ధి పథంలోకి రాగలుగుతారని ఆలోచించి ఈరోజు మనం చూస్తుంటే మొదట ఇందిరం ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు పావుల వడ్డీకి రుణాలు ఇప్పించడం జరిగింది. తర్వాత పిల్లలు చదువుల కోసం అంటే ఇంటర్ డిగ్రీ చేయలేక ఆర్థిక స్తోమత లేని వారికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు మనల్ని మొదటిగా ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన వైఎస్ రాజశేఖర్. ఆయన వాటిలో తన కుమారుడైన ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
అనేక సంక్షేమ పథకాలని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము, మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి మహిళల ఉద్దేశించే పథకాలను రూపొందించడం జరిగింది. దాన్ని ఇచ్చిన మాట ప్రకారం, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దాఖలు, కానీ మన ముఖ్యమంత్రి మాత్రమే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారము, ఈరోజు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నెరవేర్చిన గొప్ప మహనీయుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకి మనము ముందు మనకి మా ప్రభుత్వం 30 సంవత్సరాల పాటు తీసుకెళ్లాలంటే మన మహిళలే ఆయనకి ముందుకు ఉండి ఆయన వెనక నడిచి మనం నిలబెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. జై హింద్. ప్రియతమ మన ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రిని చాలా మంది చూసాం. పబ్లిక్ సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ఒక్కరి మనసులో అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేయొచ్చని నిరూపించారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా 5 years తర్వాత ఆయన చనిపోవడం అనేది నిజంగా మన రాయలసీమ వాసులకైతే చాలా బాధాకరము. ఎందుకంటే మన వెనుకబడిన రాయలసీమకు అన్ని రకాల డెవలప్ చేసే స్టేజ్లో అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆ తర్వాత మనకు వాళ్ళ కుమారుడు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేని లోటును తీరుస్తున్నాడు. పబ్లిక్ ఏ విధంగా అయినా సరే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఐడెంటిఫై చేసి అడక్కనే సాగు చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తులు వాళ్ళు. అటువంటి వాళ్ళు దినోత్సవానికి మనం ఈరోజు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకు ఈ ఉచిత మంచినీటి సరఫరా ఇది కూడా దగ్గర 1 month నుంచి మనకు పెండింగ్లో ఉంది. మన మేడం గారి దృష్టికి తీసుకొస్తాను, ఇమీడియట్గా చేయమన్నారు. ప్రాజెక్టు మన దగ్గర 9 ప్లాంట్స్ కదండి, 9 ప్లాంట్స్ రన్ అవుతున్నాయి. 9 ప్లాంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా మన కౌన్సిల్లో కొంతమంది కౌన్సిలర్స్ అడిగారు, ఇంకా ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దామని మన ఎమ్మెల్యే సార్ గారు, చైర్మన్ గారు చెప్పారు. కాబట్టి మార్నింగ్ కూడా మనం ప్లాంట్ విజిట్ చేశాను. చాలా మంది దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజులుగా మూతపడినటువంటి మన పిఎన్టీ కాలనీ ఆర్ఓ ప్లాంట్ కూడా ఈరోజు మనం పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ చాలామంది ఈ పక్కనంతా తీసుకున్నామంటే లేబర్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో చైర్మన్ గారు మా దృష్టికి చెప్పారు. ఆ రిపేర్ అయింది, వెంటనే రిపేర్ చేసామని. వెంటనే మేము కొంత సమయం పట్టినా కూడా మెటీరియల్స్ మనకు అందుబాటులో లేవు. మనకు హైదరాబాద్ నుంచి తెప్పించి కొద్దిగా ఈ మధ్య కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. అయినా కూడా ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం కింద మనం ఇక్కడ నుండి పబ్లిక్ అందరికీ నీటిని ఉచితంగా ఇస్తున్నాము. అలాగే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ముఖ్యంగా మా ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్ గారు చాలా రుణపడి ఉన్నాము వైఎస్ఆర్ గారికి. ఎందువలంటే గతంలో మాకు 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి జీతాలు ఇస్తా ఉండినారు. కానీ వైఎస్ రాజశేఖర గారు ఒక జీవో తెచ్చి మాకు మున్సిపల్ ఎంప్లాయీ అందరికీ కూడా ఒక మంచి ట్రెజరీ ద్వారా అంటే గవర్నమెంట్ జీతాలు మాకు నెలలో వచ్చేట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ, ఆయన మనం ఈరోజు స్మరించుకుంటూ మంచిగా జరగాలని, మంచిగా ఉండాలని, ఈ తర్వాత వచ్చిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలను మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ మనము సద్వినియోగపరచాలని కోరుచున్నాను. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కేంద్రాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలంలోని పెంచుపాడు సిటిఎం పంచాయతీలలో రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, సర్పంచ్లు కరుణాకర్ రెడ్డి, ఆనంద పార్థసారథి, ఈశ్వరమ్మలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. గతంలో రైతులు తమ వ్యవసాయ పనులు వదిలేసి మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు రావాల్సి వచ్చేదన్నారు. వారి వద్దకే పాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కేక్ మీద పడతాను ఇట్లా ఆ కేక్ ఎన్నికి లాగేయండి నాకు సార్ ఏవో గారు ఇక్కడ ఫస్ట్ అక్కడ లాక్ చేయలేదు మీరు లాక్ చేయలేదు లాక్ రాడ్ అక్కడ ఓకే సార్ ఓకే మేడం రండి మేడం సార్ అట్లా చూడండి సార్ ఇక్కడ చూడండి అట్లా గౌరవ్ బాషా గారి నాయకత్వం సార్ ఇక్కడ చూడండి అట్లా ఓకే సార్ ఓకే సార్ ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి సార్ సుధన్నా సుధన్నా మీరు పడినవాడు చాలన్నా సరేనా కొద్దిగా వెనక్కి సార్ ఇక్కడ చూడండి అట్లా మేడం ఇక్కడ చూడండి ఓకే సర్పంచ్ గారికి కృష్ణారావు గారికి పంచాయత్ పెద్దలందరికీ నా ముందు నర్తలకు చెల్లెమ్మలకు పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు. ఏదైతే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకుని పోయే కార్యక్రమం రైతుల గురించి మంచిగా ఆలోచించే కార్యక్రమం, రైతులకు బాగా జరగాలని రైతులు పక్షపాతిగా ఉండిన నాయకుడు ఒకే ఒక నాయకుడు మన దివంగత రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత తన కొడుకుగా ఈ రాష్ట్రానికి వారి తండ్రి పరిపాలనలో సుదీర్ఘ పరిపాలన ఏదైతే 5 ఏళ్లు పరిపాలించారో మళ్ళీ అదే పరిపాలన రావాలా, అదే రైతులకు మంచి జరగాలంటే తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి మీరందరూ 151 సీట్లు ఇచ్చి గెలిపించి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నిత్యం ప్రజల గురించి మీకు అందరికీ తెలుసు. ఇళ్ల పట్టాలు అయితే రైతు భరోసాలు అయితే అనేక రకాలుగా అమ్మఒడి అయితే జగనన్న చేయటేమి, వైఎస్ఆర్ చేయటేమి అనేక రకాలుగా మీ అందరికీ మొదలు తీసుకుని పోతా కార్యక్రమాలు చేస్తా ఉండేది.
మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ ప్రత్యేకంగా మీ గుండెల్లో స్థానం ఉన్నది. ఎప్పుడు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఓటు చేసి గెలిపించారు. మీకు ఏ సమస్య వచ్చినా పంచాయతీలో అందరూ పెద్దలు ఉన్నారు. దండకృష్ణ రెడ్డి ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, నారాయణ రెడ్డి ఉన్నాడు, మనోహరం ఉన్నారు. మీరు ఎవరు కూడా మీకేం సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళ సమస్యలు తీరకపోతే మళ్ళీ ఇక్కడ నేను వస్తాను, ఆ సమస్యలు తీర్పించి మీకేం కావాలని చాలా మంది ఇల్లు కావాలని చెప్పినారు. అది కూడా చెప్పారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళే సమస్య అయినప్పుడు ఏం చేసేది? మనకు లభించిన శుభాకాంక్ష ఈ జూలై 8వ తేదీ వైఎస్ఆర్ జయంతిని మనము రైతు జయంతి, రైతు వెన్నెముక దేశానికి. ఆ రైతు లేదే ప్రజలు కానీ ప్రజాస్వామ్యం కానీ మనుగడలో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాంటి రైతు వెన్నెముక నిలబడి రైతు గర్వంగా తలెత్తుకొని తిరిగే అవకాశాన్ని మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ప్రవేశపెట్టిన గొప్ప వరం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మన ఎమ్మెల్యే సవాల్ పాషా గారికి, అలాగే ఇతర సింగిల్ విండో డైరెక్టర్లు అయితే, చైర్మన్లు అయితే, అలాగే కరుణాకరంగా కొత్తవారిపల్లి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ మేడం గారికి, టీఆర్ఏఈ టీఈ గారికి, అగ్రికల్చరల్ ఏఈ టీఈ గారికి, పత్రికా విలేకరులకు పేరు పేరిన నమస్కారం. మనం ముఖ్యంగా ఈ పండుగ అనేది ప్రతి జూలై 8వ తేదీ చేసుకునేదానికి ఇది స్టార్టింగ్ మాత్రమే. జగన్ ముఖ్యంగా మనకు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం. ఇలాంటి ఆర్టికల్ సెంటర్లు, ఇంత ఫెసిలిటీలు ఉంటాయా అనేది మనం కనీవిని ఎరిగిన చరిత్ర సృష్టించడమే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన మదనపల్లి పట్టణంలో తొలిసారిగా అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయు సంస్థ నూతన ప్రారంభం. మీరెంతో ప్రేమగా కట్టుకున్న మీ కలల ఇంటి స్లాబ్ నుండి వాటర్ లీకేజ్ అవుతోందా? మీ ఇంటి గోడల పగుళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ పాత ఇంటిపై కప్ప నుండి చెమ్మ దిగుతోందా? మీ బాత్రూమ్ గోడలు తడిసి నెమ్మెక్కుతున్నాయా? మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. వివిధ రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ లు 10 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవజ్ఞులు కలిగిన ఏకైక సంస్థ శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్. మీ ఇళ్లు లేదా అపార్ట్మెంట్లకు 5 సంవత్సరాల ఉచిత వారంటీతో అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కోసం వెంటనే సంప్రదించండి. మా ప్రత్యేకతలు ఎక్స్పాన్షన్ జాయింట్, రూఫ్ గార్డింగ్, గ్రౌండింగ్ అండ్ ఎపోక్సీ, క్రాక్ ఫిల్లింగ్ వర్క్స్, బ్రష్ బాండ్, స్లాబ్ లీకేజ్ మొదలగునవి. మా కస్టమర్ల కోసం అత్యంత నాణ్యమైన ఫాస్ట్ ట్రాక్ కెమికల్స్ ను వాడమే కాకుండా అనుభవజ్ఞులైన కార్మికులచే అన్ని రకాల వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ చేయించబడును. అంతేకాకుండా వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కు సంబంధించిన అన్ని మెటీరియల్స్ హోల్సేల్ ధరలకి లభించును. శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్, తాళవారి వీధి, కృష్ణా రెసిడెన్సీ ఎదురుగా, ఎన్టీఆర్ సర్కిల్, మదనపల్లి. గత 30 సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, వైఎస్
వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై జై జగన్ జై జగన్ జై జగన్ ఈరోజు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధి బాటలో ఈ రాష్ట్రం వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకుపోతున్న సందర్భం. మరోసారి ఈరోజు ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చూపిన మార్గాన్ని, ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ, స్మరణ చేసుకుంటూ, ఎప్పటికీ కూడా మీరు చూపిన బాటలో నడుస్తూ మీరు ప్రయాణం చేసిన ఈ ఆంధ్ర రాష్ట్రం అగ్ర రాష్ట్రంగా ఉండాలని ఏదైతే కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చే కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంకితభావంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్. ఏదైతే ఈరోజు యావత్ ప్రపంచం కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారి గురించి ఆలోచించుకుంటూ ఆయన పుట్టినరోజు సంతోషంగా యావత్ ప్రపంచం కూడా ఆయన మనలో లేకపోయినా కూడా మన మనసుల్లో, మన గుండెల్లోనే ఎప్పుడు ఉండిపోతారని చెప్పి తెలియజేసుకోవాల్సిన దినం ఈరోజు. దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ నిత్యం ప్రజల గురించి ఆలోచించే మనిషి, ప్రజలకు మంచి చేసే కార్యక్రమం చేసే మనిషి. ఈరోజు ఆయన పుట్టినరోజు దినం ఈరోజు. దానికి ఈరోజు రైతు దినోత్సవంగా ఈ రాష్ట్రం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఆయన రైతుల పక్షపాతిగా కూడా ఆయన ఎన్నో రకాలుగా 2004లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు యావత్ ప్రపంచం కూడా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రమే మొదటిసారిగా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనమందరము చాలా గర్వంగా భావించాలి. ఏదైతే ఆయన అకాల మరణం తర్వాత తన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి మా నాయన ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేసి ప్రజలకు మంచి చేస్తాను, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పి ఈరోజు ఈ 2 ఏళ్ళ పరిపాలనలో మీ అందరికీ తెలుసు అనేక రకాలుగా కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ముందుకు తీసుకొని పోయి ఏదైతే చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కూడా ఈ భారతదేశానికి కూడా రాజశేఖర రెడ్డి గారి ఒక పేరు ఎలాగా ఉందో దానికంటే 2 ఇంతలు ఈరోజు తన కొడుకుగా సంపాదించండి. మాకంతా చాలా గర్వము అయిన దినం. ఇలాంటి ముఖ్యమంత్రి పని చేయడం, ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పైన ఎప్పుడు చల్లని ఆశీస్సులు. ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఎంఎల్ఎల్ ఆసుపత్రి నందు పద్మభూషణ్ ముంతాజ్ అలీ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్, ఐసీయూ సేవలను ప్రారంభించడం శుభ పరిణామమని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు పట్టణంలో ఎంఎల్ఎల్ ఆసుపత్రి నందు ఆరోగ్యశ్రీ సేవలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ ముంతాజ్ అలీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, చర్చి పాస్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ఎంఎల్ఎల్ ఆసుపత్రి నందు ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్, ఐసీయూ, ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఈ ఆసుపత్రి సేవా భావంతో పేదలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. Generation plant, upgradation of ICU, ambulance. కనులకు అందని దైవము కనిపించే చోటమునా మరపురాని మమతల
Excuse me, sir. You with me? Here? Yes, sir. Right, sir. Right, sir. We have oxygen, we have air, and we have vacuum. These are ventilators and high flow nasal oxygen. 80 liters. MNL hospital. नीचे पड़ना होता है ఏదైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా మనలో ఒకడు, ఆయన కూడా పులివెందుల సిఎస్ఐ చర్చికు ఆయన కూడా మెంబర్ కావడం, ఈ సిఎస్ఐ చర్చిలకు అందరికీ ఆయన మీ ప్రార్థన వల్ల ఆయన ముఖ్యమంత్రి కావడం, అందరికీ ఈ మైనార్టీ సంఘాలకు, కులాలకు, మతాలకు అతీతంగా ముందుకు తీసుకొని పోతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన సంఘం తరఫున నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మనమందరము ఎంతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఎమ్మెల్యేల హాస్పిటల్ మీ అందరికీ తెలుసు, గత 100 సంవత్సరాలుగా పెద్ద పేరు కాంచిన హాస్పిటల్, ఎంతోమందికి ప్రాణాలు ఇచ్చిన హాస్పిటల్ ఇది, ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టించిన కూడా పేరు పోసిన హాస్పిటల్ ఇది. ఇక్కడ నేను చిన్నప్పుడు చూస్తుంటే ఇక్కడ బెడ్ కావాలన్నా కూడా ఎంతోమంది డాక్టర్ వెంకయ్య గారు ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ పనిచేసినారు. నాకు బాగా తెలివి ఉన్నప్పుడు, ఆయన సూపరింటెండెంట్ ఉన్నప్పుడు ఒక బెడ్ కావాలన్నా కూడా ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఎక్కడ పోయినా కూడా మనం రికమెండేషన్ చేసి బెడ్ తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అలా పేరు కాంచిన హాస్పిటల్ దీనికి మరీ ఈ మదనపల్లిలో ఎంతోమంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టి ఈ హాస్పిటల్కి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన హాస్పిటల్ ఇది. మళ్ళీ డాక్టర్ నవీన్ గారు, డాక్టర్ శోభా గారు మళ్ళీ దీనికి జన్మిస్తూ వాళ్ళు సొంతంగా, నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, అక్క నాకు గత 25-26 సంవత్సరాలుగా పరిచయం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా వాళ్ళ జీవితంలో స్వార్థం అనేది నేను ఇంతవరకు చూడలేదు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ ఆరోగ్యశ్రీ రావడానికి గత 2 సంవత్సరాలుగా కష్టపెట్టు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటే శోభక్క నాకు చెప్తే నేను వెంటనే ఒక మెసేజ్ చేశాను ముఖ్యమంత్రి గారికి, అలా ఇలాగ ఇబ్బంది ఉంది, చాలా వరకు అన్నీ ఉన్నా కూడా చాలా కష్టపడుతున్నారు మీ అధికారులు అంటేనే వితిన్ 24 అవర్స్లో ఐ గాట్ ఎ మెసేజ్ బ్యాక్, వితిన్ 8 days యూ ఆర్ గోయింగ్ టు బి శాంక్షన్ ఫర్ ద ఎమ్మెల్యే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈరోజు మీకు తెలిసి ఈరోజు సమాజం అధికారులను పెట్టున్నాను కాబట్టి ముఖసూటిగా పోయే ముఖ్యమంత్రి, నీతి నిజాయితీగా బతుకుతున్న ముఖ్యమంత్రి, ఈ భారతదేశంలో ప్రజల గురించి మంచి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఈ భారతదేశంలో ఎవరు కాదు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి మీరు అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీ అందరికీ ఈ మన కాళేశ్వరం హాస్పిటల్ కానీ అలాగే ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ మళ్ళీ పూర్వజన్మ రావాలని చెప్పి మీరు అందరూ కలిసి సంఘ ప్రజలందరూ ఒకటి ఈ హాస్పిటల్ ముందుకు తీసుకొని పోయి మీ సంఘాన్ని కూడా ముందుకు తీసుకొని పోయి అన్ని రకాలుగా మీరు ఎదగాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, అలాగే మన బిషప్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బిషప్ రాజశేఖర్ ప్రసాద్, ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ నవాజ్ బాషా, డాక్టర్ నవీన్,
and Shobha. The representatives of the church were here from different places. Telugu anta maatladikirani. Hindi won't work here. Malayalam chepte meeku you will not understand. So it's wonderful to see that this MLL hospital. I was surprised that even my daughter was born here. So Dr. Naveen showed us the records. She took it home to Bangalore very happily to Bombay. So what we have seen is we don't have to say anything about service to the Christian community. Because the very meaning of the word Christian virtue has got into the Oxford Dictionary, which means they believe that religion is basically helping others. This is something, I travel all over the world. Wherever you go in any hospital in the US, surgery is going on, doctor says, oh, Mary Kuti, who is coming? Christian girl from Kerala. I mean, it doesn't matter. Even in America. In the US, I heard this actually in New York when somebody was having a surgery. So this is something which has been inculcated into this particular section of society. And so I'm not surprised that all this thing is going on here. I also have to thank the Honorable MLA. He's also a very hard-working man. I think he has a lot of Christian virtues. Whenever he goes in this COVID, every morning I see him getting into hospital. Sometimes he doesn't wear a mask, I have to call him and say, wear a mask. So, a human being is one who understands other human beings. In ancient India, there is a beautiful sloka which says, Loka samasta sukhino bhavantu. May the entire world be happy. This is something which you follow very, very deeply in practice, not simply chanting and discussing, but actually in practice. So today it's wonderful that Dr. Naveen and Dr. Shobha have invited me here. Also our MLA has invited me here to this function. Now MLL Hospital has a wonderful oxygen producing plant, which is rare. Many hospitals don't have actually. And the work that we are doing is appreciated very much. So I thank everyone, especially as the Honorable Bishop said, people who are actually out and working in hospitals. The first section, which is the doctors and the nurses, if they are not there, I don't know what would have happened. So thank you very much. Compassion and kindness is something to keep in your heart. I quote, lay treasures in your heart, the thieves do not break even steal. It's from the New Testament, St. Matthew. Thank you very much. మరొక నూతన అధ్యాయం ఇవాళ మరి ఈ హాస్పిటల్ నేటి పరిస్థితుల అవసరాల నేపథ్యంలో కొత్త అధునాతన పరికరాలు పరిస్థితులు మరి సమకూర్చుకొని వాటిని ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి శుభవేళ ఈరోజు మరి ఈ హాస్పిటల్ డాక్టర్ నవీన్ గారి చేతులలో డాక్టర్ శోభమ్మ గారి చేతులలో పెట్టినప్పుడు ఈ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఇవాళ ఈ హాస్పిటల్ సాధించిన ప్రగతి ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇస్తున్నదని రాయలసీమ అధ్యక్ష మండలకు బిషప్గా ఈ యొక్క సమావేశంలో నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వీటన్నిటి యొక్క ప్రారంభోత్సవాలకి మనం ఉపక్రమింపక మునుపు భగవంతుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ధ్యానంలో గడిపి వెళ్ళాలని తలంచి ఈ చిన్న ప్రార్థన కార్యక్రమాన్ని ఈ హాస్పిటల్ చాపెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకి మరి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్యే మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ గారికి, వారి యొక్క బృందం అందరికీ కూడా, డాక్టర్స్, నర్సెస్, ఆల్ ద స్టాఫ్ అందరికీ
నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రత్యేకంగా ఇవాళ మనల్ని ఎంతో ప్రేమించి మన ప్రగతిలో భాగమై మనల్ని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న నడిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ నవాజ్ బాషా గారు, ఎమ్మెల్యే సార్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు మనకు మంచి మిత్రులు, మన యొక్క ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి మంచి అభిమానం గల నేత. వారు మన నియోజకవర్గపు ఎమ్మెల్యేగా మనకు ఉండటం చాలా ధన్యతగా, భాగ్యంగా నేను భావిస్తూ ప్రతి కార్యక్రమంలో వారితో నేను కలుసుకోవడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ వారి స్నేహాన్ని, వారి యొక్క సంఘీభావాన్ని నేను ఎంతో గౌరవంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పరిపాలనా సౌలభ్యం కోసం సిటిఎం పంచాయతీని రెండుగా విభజించడం జరిగిందని, ఈ రెండు పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు సిటిఎం క్రాస్ రోడ్ నందు వారపు సంతను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఈశ్వరమ్మ, ఆనంద పార్థసారథి, వైకాపా నేతలు తట్టి శ్రీనివాసులు రెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్తే లక్ష్మీ చెప్పమా నవ్యాది నా ఒక్క నిమిషం సర్పంచ్ నా సర్పంచ్ రానా ముందర రానా అక్క సర్పంచ్ ఏదైతే ఈరోజు అందరూ యావత్ ప్రపంచం దివంగత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనలో ఆయన లేకపోయినా కూడా మన అందరి మనసుల్లో, మన గుండెల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు భారతదేశం, యావత్ ప్రపంచం మన బర్త్డే జయంతి సందర్భంగా అందరూ చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఎవరైతే వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పైన, దివంగత రాజశేఖర రెడ్డి పైన అభిమానం ఎంతవల్ల చాటేసుకున్నారో అది ఎప్పుడు కూడా అలాగే ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సిటిఎం పంచాయతీ ఎన్నో దశాబ్దాలుగా ఉన్నది కాబట్టి ఇది ఇక్కడ కూడా రెండు చేస్తే దీనికి కూడా ఒక సర్పంచ్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి మొదటిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత దీన్ని రెండు పంచాయతీలు చేసి ఈ పంచాయతీలో కూడా ఒక సర్పంచ్ పోస్ట్ ఇచ్చి ఎదిగి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు పోవాలని చెప్పి ఈ సిటిఎం 2గా దీనికి ప్రకటించడం జరిగింది. ఈరోజు దీనికి వీక్లీ మార్కెట్, డైలీ మార్కెట్ గురించి అందరూ ప్రత్యేకంగా సర్పంచ్ గారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ మామయ్య గారు అందరూ కలిసి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున తీసుకొని పోతున్నారు కాబట్టి
వెంకటరమణ గారికి సర్పంచ్ వదిలిస్తూ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటాం. మంచి జరిగే కార్యక్రమం, ప్రజలకు మంచి జరిగేదానికి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఆ భాగంగానే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. ఇంకా ముందుకు ఏం కావాల్సిన ప్రజలకు మంచి చేసే కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తుంది. ధన్యవాదాలు. టమాటా మార్కెట్ యార్డ్ నందు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా కోరారు. నేడు రైతులు టమాటో మార్కెట్ యార్డ్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని రైతుల ప్రతినిధులతో మాట్లాడారు. తనకు కొంత సమయం ఇస్తే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి దీన్ని అరికట్టాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. కమిషన్ వసూలు చేస్తున్న సెక్రటరీ వచ్చి మనకు హామీ ఇచ్చేంత వరకు ఎవరు లేయొద్దు చేస్తున్నారు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, నిలబడండి, అందరూ యూనిటీగా ఉండాలి. ఈ రోజు ఏదో అయిపోయింది అనుకుంటే రేపు మొదలు తెలుస్తుంది. ఈరోజు మీరు వస్తారు. మాట్లాడతాం కదా సమస్యల పరిష్కారం అవుతాయా? సమస్యల పరిష్కారం అవుతాయా? మొత్తం సిండికేట్ ఏమంటారు? పెట్రోల్ పెరిగింది, ఆయిల్ మాట్లాడదా సార్? మండి వాళ్ళు ఏమంటారు తెలుసా? పోండి ఎత్తుకొని మీ మండి మీ కాయలు బాక్స్ ఎత్తుకొని పోయి 50 మందికి వేసుకోండి అంటారు. మాట్లాడితే రైతు కొని తక్కువ ఉందా చెప్పండి. మా కాయలు 10 చెప్పినా 20 చెప్పినా తీసుకుంటే అయిపోవాలి. మేము తీర్మానం వదిలేసి రోడ్డు మీద సమస్యల పరిష్కారం అయిపోతాయి. నిన్నటికి ఈ రోజుకి ధరలో 100 రూపాయలు తేడా కనబడుతుంది. నిన్నటికి ఈ రోజుకు 100 రూపాయలు తేడా చేస్తున్నారు. ఏమంటే టైం అవుతుందా సార్? ఎవరు రాలేదు కదా, మేము ఇంకా రోడ్డు మీద ఉన్నప్పుడు ఆయన వచ్చి పిలిపించింది. మేము నుంచి డిజాల్వ్ అయిపోతే వస్తారనేది ఏముంది? యాక్షన్ స్టార్ట్ అయితే ఎవరు పని వాళ్ళు సార్. చట్టంలో జాక్పాట్ పెట్టుకోండి. చైర్మన్ గారు రైతు మెనూ ఇవ్వమని చెప్పండి. మెనూ ఇవ్వనండి. మాట్లాడండి సార్. రైతు మాకు న్యాయం జరగలేదు సార్. కమిషన్ 4% అంటారు, 10% తీసుకుంటారు. 10 రూపాయలు చేస్తారు. ఇంకా 4% బోట్ అంటారా? 4%.
సమస్య మార్కెట్ కమిషన్ లారీలో మీకు సమస్య లేదు. లోకల్ వాళ్ళు మేము కమాండింగ్ మేము చెప్పిందే నడవాలనే ఉద్దేశంతో ఎవరో వాళ్ళు వచ్చి మాట్లాడాలంటే ఇంతవరకు రావట్లేదు. మామూలుగా 8 to 8:30కి యాక్షన్ అవుతుంది. ఇప్పుడు 10 కావస్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరైనది రావట్లేదు. లారీ వాళ్ళు అది ఎందుకు ఇది మా సమస్య వాళ్ళు చెప్తే గానీ క్లియర్ కాదు. ఆయన పబ్లిక్ చెప్తాడు మార్కెట్ ఇంతే మేము చెప్పిందే చెల్లిస్తేనే అనేసి వ్యాపారస్తులు పంపిస్తామా అంటే ఏం బాకీ ఆయనకో అవుట్ లారీలకి ఈయనకి ఇచ్చే సంబంధం ఏముంది? ఇప్పుడు నాకు కూలీలు 10 మంది వస్తారు ఈ ఊరోళ్ళు కాదు, నేను పక్క ఊరోళ్ళ ఇంటి పిలిపించి నేను రైతు పంటలు తీస్తామా. ఇప్పుడు ఈ కాయ అమ్మాలంటే బయట రావాలా, బయట 10 మంది వస్తే సిండికేట్ చేసుకోవడం వల్ల ఎట్లా జరుగుతుంది వ్యాపారం? అడ్డపడేకి అడుగుడు లారీ పెద్ద చెన్నై టమాటా చెన్నై మార్కెట్ చేస్తారు 350 వాళ్ళు అమ్ముకుంటారు. రైతుకి ఎంత నష్టమా? రైతు ఏమైపోవాలా? 10 గ్రేడ్లు జాగ్రత్త బాక్సులు పెడుతున్నారు. మా మండి యాజమాన్యము సిండికేట్ అయిపోయి లారీ యాజమాన్యం సిండికేట్ అయిపోయి రైతులకు దళారులంతా మోసపోతున్నాము. అందుకని మేము ధర్నా చేస్తున్నాము. మాకు గిట్టుబాటు ధర రాలేదు. బయట లారీలు రానివ్వడం లేదు మార్కెట్కు. బయట లారీలు వస్తే ఇక్కడ పెనాల్టీ వేస్తున్నారు. పెనాల్టీ వేసి వాళ్ళని అజమాయిచ్చి తరిమేస్తున్నారు. లోకల్ వాళ్ళే సిండికేట్ అయిపోయి రైతుకు అన్యాయం జరుగుతుంది. అందుకని మేము ధర్నా చేస్తున్నాము. ఫర్ ఎకర్కి వచ్చి 2 lakhs రూపీస్ ఖర్చు వస్తుంది. ఇక్కడ కూలీలు కూడా రావడం లేదు అని మేము బాధపడుతున్నాము. వినాయక టమాటా మండి అన్ని మండీల్లోనే అంతే. ప్రతి మండీలోనే సిండికేట్ అయ్యి 100 బాక్సులకు వచ్చి 5 బాక్సులు ఫ్రీ. 5 నుంచి 6 ఒక ఖాళీ బాక్స్ బాడీకి వచ్చి 8 రూపీస్ బాడీకి తీస్తారు. ఒక ఖాళీ బాక్స్కి వచ్చి 8 రూపాయలు కూలీ గేటు తీసేది 8 రూపాయలు తీసేస్తారు. పర్సెంటేజ్ 10 రూపీస్ తీసేస్తారు. 200 రూపాయలు పడితే 150 రూపాయలు రైతుకి చేతికి వస్తుంది. ఆడ కటింగ్కి ఏమిచ్చుకోవాలా, మేము ఆడ బండి బాడికి ఏమిచ్చుకోవాలా, ట్రాన్స్పోర్ట్ ఖర్చు 30 రూపాయలు ఇటుకే. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్ని మొత్తం టోటల్ గా రైతుకే లాస్.
ఇప్పుడు రైతు అనేవాడు పంట పెట్టకపోతే అందరూ సిటీలో కావచ్చు ఎక్కడ కావచ్చు ఏం తింటారు? ఒక రైతు అనేవాడు కష్టపడితే కదా, ఈ ఎండక పొగలనక కష్టపడి పండించే రైతు బాగలేకపోతే ఈ రాష్ట్రం బాగుంటుందా? రాష్ట్ర ప్రజలు బాగుంటారు? అంతే కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ ప్రభుత్వం బాగానే ఒకవేళ రైతు ప్రభుత్వం అన్నారు, కానీ ఇక్కడ రైతు ప్రభుత్వం కనబడటం లేదు. ఎందుకంటే 300 బాక్సులు నేను వేసుకొని వస్తే 5,000 రూపాయలు చేతికొచ్చింది. బాడీలో 4,500 అయింది. దగ్గర 2,500-3,000 రూపాయలు చేతుండే నేను ఇచ్చినాను. ఈ విధంగా అయితే మా అప్పులు ఎలా తీరాలి? మేము ఖచ్చితంగా ఈసారి ఎట్లా తీర్చాలి అప్పులు? పోయినసారి అదే పరిస్థితి, ఈసారి అదే పరిస్థితి. తీరా ఇప్పుడు ఏదో 200-300 అమ్మే టయానికి ఇట్లా చేస్తే రైతు పరిస్థితి ఏం కావాలా? ఖచ్చితంగా 190 మంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోనే రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏకైక ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. నీరుగుట్టవారిపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నందు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినాన్ని రైతు సంక్షేమ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా వెల్లడి. పిఐఎన్టీ కాలనీ నందు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన చైర్పర్సన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.